నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో బీజేపీ రామతీర్థ ధర్మయాత్ర, ఎక్కడికక్కడ నేతల గృహ నిర్బంధం. కోదండరాముడి విగ్రహ ధ్వంసంపై బీజేపీ ఆగ్రహం, రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టు పాలన కొనసాగుతుందని ఫైర్. ఓటుకు నోటు కేసులో ఫోన్ రికార్డులో నీ గొంతు కాదా? బాబుకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్. చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం, పంటలను నాశనం చేసిన గజరాజులు. మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్లో దారుణం, మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు. డీటెయిల్స్ లోకి వెళ్దాం. బీజేపీ జనసేన నేతల చేపట్టిన రామతీర్థ ధర్మయాత్ర ఉద్రిక్తతను దారితీసింది. రామతీర్థంకు చేరుకుంటున్న బీజేపీ జనసేన నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పలువురు నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరరాజ్ కింద పడిపోయారు. రామతీర్థంకు వస్తున్న బీజేపీ నేతలను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. పరిస్థితి నెలకొంది. విగ్రహాల ధ్వంసం విషయంలో సీఎం జగన్ మంత్రుల వైఖరిని తీవ్రంగా బీజేపీ నేతలు తప్పుపట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నియంతృత్వ పోకడులకు పోతున్నారని మండిపడ్డారు. రామతీర్థంలో పోలీసులు సెక్షన్ 30 అమలు చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు రామతీర్థం ధర్మయాత్రకు వచ్చిన పిఠాపురం, ఏలూరు, విజయవాడ, నెల్లూరుకు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం, విశాఖపట్నం వెళ్లే రహదారి అంతా ట్రాఫిక్తో సంబంధించింది. ఏపీ వ్యాప్తంగా బీజేపీ నేతలు
రామతీర్థ ఘటనపై ఆందోళన కొనసాగిస్తున్నారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయాలపై దాడులకు తెగబడుతున్న దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భారీగా బీజేపీ నాయకులు ప్రభుత్వ తీర్థంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దేవాలయంపై దాడులు జరగడంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదే మీ రాజ్యం, ఇదే మీ దేవాలయాలపై దాడులను దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా. వెంటనే రాజీనామా చేయాలి. జగన్మోహన్ రెడ్డి వెంటనే ఖండించాలి. దాడులు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద మందిరాలకి రక్షణ లేదు, మహిళలకి రక్షణ లేదండి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో రామతీర్థాలలో జరిగిన ఘటనకు మన ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని, అలాగే దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉంటే వాళ్ళని ఆపమని నినాదాలు చేసిన మా ప్రభుత్వ కార్యకర్తలకి, మహిళలకి పోలీసులు వచ్చి చాలా కఠినంగా వాళ్ళని తోసేసి చాలా అవమానం చేశారండి. జరుగుతూనే ఉన్నాయి. ఆ జరుగుతున్న కార్యక్రమాలకు, ఆ దుండగులకు కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉందండి. అలాగే రెడ్డి పావని గారిని అరెస్ట్ చేయటం, దాన్ని అవమానించడం, ఈరోజు హాస్పిటల్ పాలు చేసిన ఇలాంటి ప్రభుత్వాన్ని కనీసం వాళ్ళకి ఇవ్వవలసిన రెస్పెక్ట్ కూడా మహిళలను చూడకుండా, మహిళా పోలీసులను కూడా తీసుకురాకుండా వాళ్ళు చేసే ఈ నిరంకుశ దారుణమైన చర్యకి మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా స్టేట్ పార్టీ ఖండిస్తుందండి. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే మేము ఈ ఉద్యమాన్ని ఎక్కడితో ఆపం. దీనికి మాకు సరిపడిన సమాధానం మాకు మీరు చెప్పాలి. ఎందుకంటే మహిళల పట్ల మీరు చేస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది మేమందరం కూడా, ప్రజలందరూ కూడా దీన్ని బాగా చూస్తున్నారు. దీని సరిపడా మూల్యం మీరు చెల్లించాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో మిమ్మల్ని అందరినీ కూడా మహిళలు ఎలా చూస్తారు అన్నది మీరే చూస్తారు. భారతీయ జనతా పార్టీ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై స్వామి శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఉన్న ఆయన ఎక్కడైనా హిందువులకు విఘాతం కలిగినా, కష్టం వచ్చినా మొట్టమొదటిగా సేవకుడిగా మంత్రి ఉండాలని స్వామి శ్రీనివాసానంద సరస్వతి తెలిపారు. వెల్లంపల్లి నిజమైన హిందువు అయితే, హిందుత్వంపై విశ్వాసం ఉంటే ఆయన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ లేఖను రామతీర్థ కోదండరావు స్వామి పాదాల వద్ద ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంతో మంది, ఎన్నో హిందూ సంఘాలు వస్తున్నాయి, ఎంతో మంది వస్తున్నారు, అందరిని కూడా అడిగి తొక్కేస్తున్నారు, అణిచివేస్తున్నారు. ఏంటండి అరాచకం? జోలికి కానీ హిందుత్వ జోలికి కానీ వచ్చినట్టయితే మటుకు ఊరుకోమని చెప్పేసి కూడా మేము ఈ ప్రెస్ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. విశాఖలో లేకపోతే మీ తాలూకా అమరావతిలో ఎక్కడైనా మీరు రాజకీయం చేసుకోండి, కానీ మా రాముడిని, మా హిందూ 151 సీట్లు మీకు ఇచ్చారంటే మెజారిటీగా ఉన్న హిందూ సమాజం మీ వెనకాల లేకుండా మీకు ఆ అధికారం వచ్చిందా ఒకసారి ఆలోచించాలి. మీరు ఎవరికి రిప్రజెంటేటివ్గా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఆ రాజుగారిని మీరు సాగనంపిన విధంగా ఈ హిందూ దేవాలయాల, రాష్ట్రంలో ఉన్న హిందూ దేవాలయాలకి ఇన్ఛార్జిగా ఉన్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎందుకు రాజీనామా చేయడు? ఎక్కడైతే రామతీర్థం జరిగిందో ఆ విజయనగరం జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్న అదే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ని ఎందుకు బర్తరఫ్ చేయరు? ఈ ప్రభుత్వం చెప్పాలి. రాజుగారికి ఒక రూలు, రెడ్డి గారికి ఒక రూలు, చౌదరి గారికి ఒక రూలు ఈ రాష్ట్రంలో ఉంటాయా? ఒక ధర్మానికి ప్రతిరూపం,
ఒక ఆదర్శానికి నిలువెత్తు ఒక దైవ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి కంఠాన్ని అత్యంత దారుణంగా శిరస్సును ఖండిస్తే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఏమయ్యారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమయ్యింది? బాధాతప్త హృదయాలతో యావత్తు రాష్ట్రంలో ఉండేటువంటి కోట్లాది మంది హిందువులే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి హిందువులందరూ కూడా గుండెలు పగిలి ఆక్రోశాలతో ఆర్తనాదాలతో బాధాతప్త హృదయాలతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ విలపిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో హిందువులుగా మేము ఈ ప్రభుత్వానికి మెజారిటీ ఇచ్చాము, హిందూ ధర్మాన్ని రక్షిస్తామని దేవాలయాలు కాపాడుతామని విజయనగరం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మన రాష్ట్రానికి ఉండేటువంటి మన వెల్లంపల్లి గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారే. అయ్యా ఇన్ఛార్జ్ మంత్రి గారు, మీకు ఈ దుర్ఘటన మీకు వినబడలేదా, కనబడలేదా? ఇప్పుడా మీరు కళ్ళు తెరుస్తారు? ఈ రోజా మీరు రామతీర్థానికి వెళ్ళేది? మీరు దేవాదాయ శాఖ మంత్రి కదా, దేవుడు తాలూకా మొదటి ప్రతినిధి కదా. మీరు ఎక్కడైనా హిందువులకి విఘాతం కలిగినా, దేవుడికి కష్టం కలిగినా మొట్టమొదటి సేవకుడిగా మీరు ఉండాలి కదా. ఏమిటండి ఈ దారుణం, ఏమిటండి అన్యాయం? దేవాదాయ శాఖ మంత్రి గారు, మేము అడుగుతున్నాం, మీరు నిజమైన హిందూ అయితే మీరు రాజీనామా చేయండి. ఆ రాజీనామాని రాముడు పాదాల మీద పెట్టండి. రామతీర్థంలో రాముడి పాదాల మీద మీ రాజీనామా పెడితే కోట్లాది హిందువులు మిమ్మల్ని అఖండమైన మెజారిటీలో మేము గెలిపి. గుంటూరు జిల్లా పేదకర్లపాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ సర్పంచ్ పురంశెట్టి ఆంకులు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన భార్య పున్నమ్మ, ఇతర కుటుంబ సభ్యులను లోకేష్ ఓదార్చారు. అనంతరం ఆంకుల్ మృతదేహం వద్ద లోకేష్తో పాటు టీడీపీ ముఖ్య నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, ఎరపతినేని శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు. ఓటుకు నోటు కేసులో ఫోన్ రికార్డులో నీ గొంతు కాదని దబాయిస్తే కాణిపాకంలోని విఘ్నేశ్వరుని ముందు ప్రమాణం చేద్దాం అని చంద్రబాబు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లా పోదూరు మండలంలోని నందివాడలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన మాట్లాడారు. మనుషులో దేవుని చూస్తే గొప్ప మానవతావాది సీఎం జగన్ అని, అలాంటి వ్యక్తిపై నిందలు మోపడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల మతాల మధ్య చిచ్చు రేపే స్వార్థ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ముసుగులు ఇప్పుడు మనం మాస్క్ పెట్టుకుని వస్తున్నాం, అలా ముసుగులు వేసుకుని వస్తాం మళ్ళీ. అది కాబట్టి వాళ్ళెవరో వెనుకట్టున్నట్టు కరోనా వీరులంతా మాస్కులు పెట్టుకొని వస్తారు మళ్ళీ. కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఇదే అది మీ చేతిలో ఉంది. ఆ జాగ్రత్త, ఆ భద్రత అన్నటువంటి మీరు తీసుకోవాలి. అందుకే నేను మీ అందరికీ మనసు చేస్తున్నాను. నేను
మంచి పాలనలో మంచి నాయకుడిని విడిచిపెట్టుకుంటే నష్టపోయేది కూడా మనమే అని మీకు ముందుగా తస్మాత్ జాగ్రత్తగా నేను మనవి చేస్తున్నాను. లేకపోతే రామతీర్థాల్లో శ్రీరామచంద్రుని శిరస్సు నరికారు. ఇది రాముడు పుట్టిన జన్మభూమి, శ్రీకృష్ణుడు కలిసిన గీతా సారాంశాలను అందించినటువంటి ధర్మభూమి, క్రీస్తు కలిసినటువంటి జన్మభూమి. ఈ విధంగా మొన్న రామతీర్థాలు, నిన్న విజయవాడలో సీతాదేవి విగ్రహాన్ని చేశారు. ఈ విధంగా ఇంకేం చేయలేక మత కలహాలని రెచ్చగొట్టి చిచ్చుపెట్టి మనలో మనకి చిచ్చుపెట్టి ఈ విధమైనటువంటి లబ్ధి పొందాలనే కుచితమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు పెద్దలని మీరు గమనించండి. ఎవరికి ఇంకా 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 దిగజారిపోతారు, ఏ స్థాయికి దిగజారుతారు వాళ్ళు. కాబట్టి అలాంటి దుష్ట శక్తుల్ని అప్రమత్తతో గమనించండి అని నేను అంటున్నాను. నేను ఎవరిని చెప్పేస్తారండి? ఏ మతాల మధ్య చిచ్చు పెడతారు మీరు? ఏ కులాల మధ్య విద్వేషాలు లేపుతారు మీరు? దాని 40 ఏళ్ల అనుభవం కులాల పేరుతో, కులాల కుమ్ములాటలతో మతం మత్తులు రెచ్చగొట్టి చివరికి లబ్ధి పొందాలని చూస్తున్నారా మీరు? ఈ అనుభవం ఇందుకు పనికొచ్చిందా? దయచేసి దీనంతటి కూడా మనం అప్రమత్తంగా ఉండండి, గమనించండి. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం వెంటనే గీత కార్మిక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని గౌడ జనహక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు నర్సారెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు గ్రామంలో జిల్లా అధ్యక్షుడు ఒల్లాల మనోజ్ గౌడ్తో కలిసి ఆయన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని గీత కార్మికులు ఎన్నో కష్ట నష్టాలతో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, వీరి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్లను విడుదల చేసి గీత కార్మికులను రుణ సదుపాయాలు చేయాలని మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు నర్సారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొత్తకొండ ధీరజ్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఒల్లాల మనోజ్ గౌడ్, జిల్లా నాయకులు, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి గౌడ కులస్తులందరూ కూడా ఐక్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బేషరతుగా గీతా కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి అసలైన గీతా కార్మికులందరూ కూడా పూర్తి సబ్సిడీ పైన లోన్లు ఇవ్వాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఏదైతే గతంలో ఉన్నటువంటి మరి గీతా కార్పొరేషన్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా గీతా కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం అనేది కాదు కనుక బేషరతుగా వెంటనే ప్రభుత్వం స్పందించాలి. 5,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించి గీతా కార్పొరేషన్కు ప్రజాస్వామికబద్ధంలో మరి కార్యవర్గాన్ని ఎన్నుకొని ప్రతి గ్రామానికి 5 నుండి 10 ఎకరాల భూమిని వెంటనే మరి ప్రభుత్వం పంపిణీ చేయాలని చెప్పి కోరుతూ రాబోయే రోజులలో గౌడ కులస్తులందరూ సమస్యల పరిష్కారం కొరకు మరి గౌడ జనహక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఐక్యం చేస్తూ రాబోయే రోజులలో 2 లక్షల మందితోటి హైదరాబాద్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి గీతా కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ కుల దామాషా ప్రకారం అన్ని రంగాలలో విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పన అన్ని రంగాల్లో మరి మనకు రావాల్సినటువంటి కుల దామాషా ప్రకారం రావాల్సినటువంటి వాటా కొరకు, రాజకీయ వాటా కొరకు పెద్ద ఎత్తున మరి హైదరాబాద్లో అతి త్వరలోనే మరి భారీ బహిరంగ సభను 2 లక్షల మందితో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మరి అర్హులైనటువంటి వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం బేషరత్తుగా మరి లైసెన్సులు వెంటనే మంజూరు చేయాలి. చాలా గ్రామాలలో మరి గీతా కార్మికులకు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత చట్ట ప్రకారంగా 30 రోజుల లోపల ఇవ్వాల్సినటువంటి లైసెన్స్ను టీఎఫ్టీ సభ్యత్వం కానీ, టీసీఎస్లో సభ్యత్వం కానీ, టీఎఫ్టీ లైసెన్స్ కానీ మరి కొందరు ఎక్సైజ్ అధికారులు, కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతూ సంవత్సరాల తరబడి గీతా కార్మికులకు మరి సభ్యత్వం ఇవ్వట్లేదు. అట్లా ఇవ్వకపోవడం వల్ల తాటి చెట్లు ఎక్కి వృత్తి చేసుకున్నటువంటి నిజమైన కార్మికులు ప్రమాదం జరిగినప్పుడు వాళ్లకు కనీస ప్రమాద బీమా కూడా రావడానికి అవసరం రాకుండా మరి నష్టం జరుగుతుంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికే ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
కామారెడ్డిలో ఇసుక లారీ ఢీకొట్టిన ప్రమాదంలో బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ను తీవ్ర గాయాలయ్యాయి. ఆయన సికింద్రాబాద్ సన్షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే హనుమాన్ షిండే ఆయనను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన నష్టపరిహారం అందే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా విజయ్ కుమారులు కాలు తొలగించడంతో వికలాంగులయ్యాడని, ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తానని ఎమ్మెల్యే హనుమాన్ షిండే తెలిపారు. విజయ్ కుమార్లో 28 తారీఖు సాయంత్రం సమయంలో టీఎస్ఎండిసి ఆక్షన్ పెట్టి నడుపుతున్నటువంటి ఇసుక క్వారీకి సంబంధించినటువంటి లారీ బైక్ మీద వెళుతున్నటువంటి విజయ్ కుమార్కు ఢీకొట్టడంతో విజయ్ కుమార్కు తీవ్ర గాయాలయ్యి ఈ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. తర్వాత కాలు ఇన్ఫెక్షన్ కావడంతో ఒక కాలు మొత్తానికి తీసివేయడం జరిగింది, సర్జరీ చేసి. ఇప్పుడే పరామర్శకు వచ్చిన తర్వాత డాక్టర్ని అడిగి తెలుసుకుంటే ఇంకా కొంచెం ఇన్ఫెక్షన్, ఇంకా 1-2 రోజులు సర్జరీలు చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చెప్పడం. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు కలెక్టర్ గారితో మాట్లాడి టీఎస్ఎండిసి ఎండి గారితో కోఆర్డినేట్ చేసుకొని హాస్పిటల్కు సర్జరీకి అయ్యే ఖర్చులు మొత్తం కూడా వారి యజమానులు ఎవరైతే ఉన్నారో వారి చేతనే కట్టించడం జరిగింది. ఇక ముందు కూడా హాస్పిటల్ ఖర్చులు ఎన్నైనా కూడా వారే టీఎస్ఎండిసి తరఫున కట్టే విధంగా కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేయడం. అంతేకాకుండా లారీకి ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ద్వారా కూడా ఆ యువకునికి సహాయం చేసే విధంగా నా తరఫున నా వంతు సహాయ సహకారం అందిస్తాను. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో అయిన ఖర్చులు మొత్తానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మొత్తం ఆ కుటుంబానికి అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వారికి ఇప్పించడం జరుగుతుంది. కాలు పోయింది కాబట్టి వికలాంగత్వాన్ని కొంత సాయం పడే విధంగా మరి ఆయనకు ఉద్యోగపరంగా నెలకు ఎంతో కొంత డబ్బులు వచ్చే విధంగా ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించి ఆ యువకుని కుటుంబానికి తప్పకుండా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా ఆవేశంలో లారీని దగ్ధం చేస్తున్నారు. లారీ ఏమైందని అడుగుతున్నారు. దాన్ని మాయం చేశారు, అందులో మీ హస్తం కూడా ఉందని అంటున్నారు, ఆరోపిస్తున్నారు. ఆరోపించే వాళ్ళు రకరకాలుగా ఆరోపిస్తారు. గవర్నమెంట్ ప్రభుత్వం చేసే పనులు కొన్ని ఉంటాయి. టీఎస్ఎండిసి తరఫున ఆక్షన్ పెట్టింది, అది ప్రభుత్వ పాలసీ, క్వారీ నడుస్తుంది. దానికి ఎమ్మెల్యేకి ఏం సంబంధం? లారీ ఏమైంది? లారీ కాలిపోయింది, కాల్ చేసినారు. ఏమైంది అనేది ప్రభుత్వ యంత్రాంగం ఉంది, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి దాంట్లో తప్పేవారు ఏ విధంగా. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో చేస్తున్న రైతుల ఉద్యమాన్ని మద్దతుగా కర్నూలులో ఏఐఎస్ఎఫ్ సభ్యులు బైక్ ర్యాలీ చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన 3 చట్టాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్రం 3 చట్టాలను రద్దు చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రద్దు చేయాలి వ్యవసాయ నూతనంగా చట్టాలు వెంటనే ఢిల్లీ రైతాంగ పోరాటాలు రైతాంగ పోరాటానికి భారతదేశ రైతులు నడ్డి విడిచి కార్పొరేట్ల కూడియం చేస్తున్న నరేంద్ర మోడీ.
వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సుమారు 37 రోజుల పాటు ఢిల్లీలో చేస్తున్న రైతులకు సంఘీభావంగా ఈరోజు ఏఎస్ఎఫ్ ఏఐఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా కర్నూలు నగరంలో నిర్వహిస్తున్న సందర్భంగా మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చలిలో ఇంత ధర్నాలు చేస్తున్న కాలయాపన చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు, కానీ వాటి పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఈరోజు రిలయన్స్ ఆదాని కంపెనీలకు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఈరోజు దోచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం మోడీ ప్రభుత్వం వెంటనే ఈ నల్ల చట్టాలు రద్దు చేయాలి, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, మార్కెట్ యార్డ్లో కమిషన్ వ్యాపారం లేకుండా రైతులు ఎక్కడైనా సరే ఈ పాత పద్ధతులు అమ్ముకునే విధంగా ఉండాలి. అదేవిధంగా దళారీ వ్యవస్థ రద్దు చేస్తూ ప్రభుత్వమే పంటలన్నీ కూడా స్వయంగా కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే రైతులు చేసిన ఉద్యమానికి పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతాం. అదేవిధంగా జై కిసాన్ జై జవాన్ అంటున్నారు. కావున ఈరోజు రైతు వెన్నంకు విరిచే చట్టాలు మొత్తంగా పూర్తిగా రద్దు చేయవలసిందిగా ఏఎస్ఎఫ్ ఏఐఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎన్ లెనిన్ బాబు ఏఐఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలను చైతన్యం చేస్తూ రైతు ఉద్యమాలు సంఘీభావంగా రైతులు ఒక్కరే కాదు విద్యార్థి యువకులు మేమందరం మీకు అండగా ఉన్నామనే విధంగా ఈరోజు వారికి సంఘీభావంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు తీవ్రమవుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకే పరిమితమైన ఏనుగులు ఇప్పుడు జీడి నెల్లూరు, మదనపల్లి వరకు వచ్చాయి. గత 2 రోజులుగా జీడి నెల్లూరు మండలంలోని పలు గ్రామాలలో అరటి, వరి పంటలను ధ్వంసము చేస్తున్నాయి. వెంటనే ఫారెస్ట్ అధికారులు తగు చర్యలు తీసుకుని ఏనుగులను అడవులలోకి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. అంకుషాపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో మహిళ డెడ్ బాడీ ఇవాళ లభ్యమైంది. 4-5 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హఠావుటిగా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళను గుర్తుపట్టకుండా ఉండేందుకు మొహం తగలబెట్టారని తెలిపారు. హత్య జరిగి 3 రోజులు గడుస్తున్నట్లుగా చనిపోయిన మహిళ వయసు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో మరిన్ని ఆధారాలను క్లూ టీం సేకరిస్తుందని పోలీసులు తెలిపారు. మహిళను అత్యాచారం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది. ఇప్పుడు హెడ్లైన్స్ లోని మరోసారి చూద్దాం. ఏపీలో బీజేపీ రామతీర్థ ధర్మయాత్ర, ఎక్కడికక్కడ నేతల గృహ నిర్బంధం. కోదండ రాముడి విగ్రహ ధ్వంసంపై బీజేపీ ఆగ్రహం, రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టు పాలన కొనసాగుతుందని ఫైర్. ఓటుకు నోటు కేసులో ఫోన్ రికార్డులో నీ గొంతు కాదా, బాంబుకు అసెంబ్లీకి స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్. చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం, పంటలను నాశనం చేసిన గజరాజులు. మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్లో దారుణం, మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.